ఈ పాయింట్ ఎవరు చెప్పది చాలా ఉపయోగం. ఆరుగు పోయినాక ఒరే ఒక 3 నెలలు చదివినాక అబ్బా సార్ కోర్సు మంచి కోర్సు సార్ అని మాకు నేర్పించిన వచ్చి నాకు చెప్తారు మీరే. చూడరా పిల్లలు, వీడియో తీస్తున్నా చూడరా. ఈరోజు క్లాస్ మనము గ్రాఫాలజీ గురించి, అంటే గ్రాఫాలజీ ప్రకారం రాస్తే మనం ఎలా తయారవుతాం అనేది ఇక్కడ అక్షరాలు మనం రాసేటువంటి అక్షరాలు గ్రాఫాలజీ ప్రకారం ఫ్యూచర్ గురించి తెలియజేసే అక్షరాలు కొన్ని ఉన్నాయి. అలాగే ప్రజెంట్ ఇప్పుడు జరిగేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవి తెలియజేసేటువంటి కొన్ని అక్షరాలు ఉన్నాయన్నమాట. అంటే ఎమోషన్స్ మనం డైలీ ఎలా ప్రవర్తిస్తున్నాం, అలాగే మనం ప్రాక్టికల్గా ఎలా ఏం చేస్తుంటాం అనేది కూడా తెలియజేస్తుంది అనమాట. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. చూడండి, నేను హ్యాండ్ రైటింగ్లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలనే కాన్సెప్ట్తో నేను ఈ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఈ యొక్క గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సరే, దీన్ని మీరు ఫస్ట్ నేను చెప్పేది టీఐపీ టిప్, ఆ టిప్ ఏదైతే ఉందో దాన్ని మీరు బాగా ఇంట్రెస్ట్గా డైలీ టెక్నిక్గా ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఒక 21 days నాన్ స్టాప్గా ఆపకుండా, మధ్యలో ఒక్కరోజు కూడా ఆపకుండా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 21 daysలో మీ యొక్క హ్యాండ్ రైటింగ్లో ఒక చేంజ్ వస్తుందన్నమాట. అక్షరాలు ఎలా ఉండాలంటే లెజిబుల్గా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, టెక్నిక్గా అంటే సైంటిఫిక్గా ఉండాలి. ఇవి ఎప్పుడు వస్తాయంటే అలా లెజిబుల్గా, బ్యూటిఫుల్గా, సైంటిఫిక్గా ఎప్పుడు ఉంటాయంటే మీ అక్షరాలు ప్రాక్టీస్, మనం నిన్న గ్రాఫోథెరపీ చేసుకున్నాం కదా, అవి డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే మనం అది లెటర్స్ కూడా ఇప్పుడు నేను ఏ విధంగా ఇప్పుడు జోన్స్ గురించి చెప్పే కదా, లెటర్స్ 3 zonesలో ఉంటాయని, అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్. వాటిని జోన్స్ వైజ్గా రాస్తే అక్షరాలు చూడడానికి చాలా లెజిబుల్గా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఈ జోన్స్ వైజ్గా లెటర్స్ రాసుకుందాం. ఫస్ట్ చూస్తూ ఉండండి, బోర్డు వైపు చూస్తూ ఉండండి, ఓకేనా?